ఏమైతే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీంట్లో దీంట్లో 10 రోజుల పాటు ఇంటి బహిరంగ కస్టడీ తీసుకుంటే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్న ఒక అంశం అయితే, 2 అంశాలని చాలా కీలకంగా ఉన్నాయి. ఒకటేమో సోషల్ మీడియాలో ఫొటోస్ వైరల్ చేసిన వాళ్ళ మీద ఫోక్సో పెడతా అని అంటున్నారు కదా ప్రభుత్వం వారు. ముందు ఆర్టీవీ మీద ఒక కేసు వేయండి దయచేసి. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే బండి సంజయ్ గారు కావచ్చు, ఆర్టీవీ మీద వాడు అసలు ఆర్టీవీ మూసుకునేటట్టు కేసు వేయండి ఒకటి. దీన్ని జర్నలిజం అంటారా? దీన్ని జర్నలిజం అంటారా? రవిప్రకాష్ గారు, మీకు ఒక కుటుంబం ఉండి మీకు భార్యనో కొడుకో ఉంటే ఇట్లా ఏఐ ఫోటోలతోటి ఈ డ్రామా అల్లుతారు. అసలు మీడియా ముసుగులో ఇంతటి దీన్ని ఏమనాలి? బ్లాక్మెయిలింగ్ అనాలా, లేకపోతే దీన్ని ఏమనాలి? పైశాచిక ఆనందం అనాలా, ఉన్మాదం అనాలా, పిచ్చి అనాలా, మీ సైకోతనం అనాలా? ఇది ఇప్పుడు బండి భగీరథని వాళ్ళ అమ్మ చూడడానికి పోయినట్టు, బండి భగీరథను చూడగానే వాళ్ళ అమ్మ ఏడ్చినట్టు, బండి భగీరథ కూడా వెక్కి వెక్కి ఏడ్చినట్టు కుటుంబాలు లేవా మీకు? కుటుంబాల బాధను ఇట్లా ఏఐ వీడియోలు చేసి మరింత వేదన గురి చేస్తారా? మీ పైశాచికత్వాన్ని, మీ ఉన్మాదాన్ని ప్రదర్శిస్తారా? ఇది మీడియా అంటారా? ఇది మీడియా ఎథిక్సా రవిప్రకాష్? ఇది నువ్వు 45 సంవత్సరాలు మీడియాలో ఉండి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఏఐ వీడియోలు చేసి కుటుంబాలను మనోవేదనకు గురి చేస్తారా? కుటుంబాల భావోద్వేగాలతోటి ఆడుకుంటారా? తల్లి ప్రేమను ఇట్లా వ్యాపారం చేయాలని చూస్తారా? తల్లి బాధను ఇట్లా క్యాచ్ చేసుకోవాలని చూస్తారా? నీకు ఫ్యామిలీ ఉంటే, నీకు కొడుకు ఉంటే, నీకు భార్య ఉంటే ఈ వేదన తెలవాలి. ఇట్లాంటివి మేము సమర్థించాం. బండి భగీరథ తప్పు చేస్తే శిక్ష పడాలి. బండి భగీరథని చట్టపరంగా శిక్షించాలి. ఇది మాత్రమే కోరుకుంటాం. మేము బీజేపీ విధానాలను ఎత్తి చూపుతాం, బీజేపీ విధి విధానాలను ఖండిస్తాం. కానీ ఒక కుటుంబం భావోద్వేగాలతోటి ఆడుకునే హక్కు ఎవ్వడికి లేదు. అది అమ్మాయి కుటుంబ సభ్యులతోటి వాళ్ళ భావోద్వేగాలతోటి ఆడుకునే హక్కు ఎవరికి లేదు. అబ్బాయి తప్పు చేసిన దానికి అబ్బాయి తల్లిని, అబ్బాయి తండ్రి అంటే కేంద్ర మంత్రి, ఆయనను పక్కన పెట్టండి. అబ్బాయి తల్లి ఆమె భావోద్వేగాలను, ఆమె వేదనను ఇట్లా బజార్ల పడేసి ఇష్టానుసారంగా ఇంకా ఆమె మరింత కుమిలిపోయేటట్టు, ఆమె మరింత ఇబ్బంది పడేటట్టు, అవసరమైతే ఆమె డిప్రెషన్లకు పోయేటట్టు ఇట్లాంటి రాంగ్ వీడియోలు చేయడం, ఇట్లాంటి రాంగ్ న్యూస్ చేయడం, ఇది ఖచ్చితంగా మీడియా పైశాచికత్వం. ఇది రవిప్రకాష్ పైశాచికత్వం. ఇది రవిప్రకాష్ ఆర్టీవీ పైశాచిక ఆలోచన. ఇటువంటి మానుకో. సీనియర్ అయినప్పుడు మీడియాలో ఎంత ఉందాక ప్రవర్తించాలని మీడియా దున్నపోతుకు దుడ్డబుచ్చింది అనగానే కథం పగ్గం ఎక్కడా ఉరికినట్టు ఉంటుంది నీ కథలన్నీ. గిట్లనా తల్లి కొడుకుల వేదనను, తల్లి కొడుకుల మీద గింత పైశాచిక ఆనందం పొందడం వీడియోలు చేసి